ఇంత ఇంత జర్నీ చూశాక ఇంత 20 సంవత్సరాలు 20 సంవత్సరాల జర్నీ చూశాక అసలు ఒక ఓకే ఇండస్ట్రీ బయట ఉండి మీరు ఏమనుకుంటారు ఇండస్ట్రీ గురించి? ఒపీనియన్ ఏంటి ఫైనల్గా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ చూశాక? ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండి. ఒక ఏదో చేస్తున్నాం, లేకపోతే ఏదో చేస్తున్నాం, కళామ సేవ చేస్తున్నాం, తల్లి సేవ చేస్తున్నాం, ఎన్నిటి మాటలు. లాస్ట్కి వచ్చేసరికి నా డబ్బులు ఎన్ని వస్తాయి, నా డబ్బులు ఎన్ని పోతున్నాయి, ఈ బిజినెస్ యాటిట్యూడ్ తోటి పని చేస్తున్నారు. గతంలో అయితే ఒక చిన్న ఫ్రేమ్తో ఉండేవారు, అట్లీస్ట్ మోరల్స్ ఎథిక్స్ దీంతో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి ఇండస్ట్రీ పచ్చగా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, ఎంత షార్ట్ కట్లో డబ్బులు సంపాదించగలం, ఫైన్ థ్యాంక్ యూ, ఇఫ్ నాట్ మనం ఫెయిల్ అయినట్టే అన్న ఫీలింగ్ తోటి ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే ఫ్లష్ మార్కెట్ అయిపోయిందండి. దట్స్ ఇట్. ఓకే, తూకం తీసామా పంపించామా అంతే. బట్ నిజంగా మంచి సినిమాలు చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ బిజినెస్ ట్రెండ్కి వచ్చేసరికి అది పనికి రావట్లేదు. ఇప్పుడు టేస్ట్ మారిపోయిందా, జనరేషన్ మారిపోయిందా అని కాదండి, నిజంగా తీస్తే చూస్తున్నారు ప్రతి ఒక్కటి. అది కాదు కదా, డిజిటల్ వచ్చిందండి. 5 లక్షల సినిమా తీస్తున్నాడు, 10 లక్షల సినిమా, 20 లక్షల సినిమా తీస్తున్నారు. డబ్బులు ఎంత పెట్టారు అన్నది క్రైటీరియా కాదండి అసలు. యాక్చువల్గా కంటెంట్, ఆ మంచి కంటెంట్ ఇవ్వడానికి ఏం కావాలి అనేది సమకూర్చుకోవట్లేదు. కానీ ఈ 5 లక్షలు తీస్తే 10 లక్షలు వస్తుందా, శాటిలైట్ వస్తుందని ఆలోచిస్తున్న వ్యక్తులమే ఉన్నాం మనం ఇక్కడ చాలామంది. అక్కడ ఇప్పుడు అటెంప్ట్ చేసాము, సిన్సియర్ అటెంప్ట్, ఫెయిల్ అయిన ప్రాబ్లం లేదండి, ఆనందంగా ఉంటుంది. కనీసం నేను ఒక అటెంప్ట్ చేశాను, మంచి అటెంప్ట్ పోయింది, అటెంప్ట్కి వాళ్ళకి కావాల్సింది నేను ఇవ్వలేదు కాబట్టి నేను పోగొట్టుకున్నాను. అది నా తెలివి తక్కువతనం కావచ్చు, లేదా నా సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావడానికి ఉంటుంది. ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదు. ఈ కథ మనం తీయాలి అంటే అది బిజినెస్ అవద్దు కాదు, మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. బిజినెస్ గురించి వెళ్తే టాప్ స్టార్ ఉన్నాడా లేదా చూసుకోవాలి. బిజినెస్ వేరు, క్రియేటివిటీ వేరండి. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఏమైంది, బిజినెస్ డామినేట్ చేసింది ఇప్పుడు ఇక్కడ. సో ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. సో ఇప్పుడు దాకా ఉన్న ఆదర్శాలను పక్కన పెట్టి బిజినెస్లోకి రావాల్సి వస్తుంది.